अस्सलाम वालेकुम नाजरीन, मैं काजी हाफिज मोहम्मद अली आपका खैर मकदम करता हूँ कस्बा 7 टीवी न्यूज़ चैनल पर। नाजरीन देखते हैं आज की ताज़ा और अहम खबर। క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ అంబర్పేట్ మున్సిపల్ ప్లేగ్రౌండ్లో జరిగింది. రేపటి రోజున కేసీఆర్ గారి యొక్క జన్మదిన సందర్భంగా ఈ నెల 7వ తేదీన శ్రీనివాస్ యాదవ్ గారు మన కాలేరు వెంకటేష్ గారి ఆధ్వర్యంలో ప్రారంభం చేసి ఫైనల్ ఈరోజు ఈ యొక్క ప్లేగ్రౌండ్లో ఆడడం అనేది జరిగింది. రేపటి రోజున తెలంగాణ భవన్లో జన్మదిన వేడుకల సందర్భంగా మరి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, శ్రీనివాస్ యాదవ్ గారు, మన కాలేరు వెంకటేష్ గారు వారి ఆధ్వర్యంలో ఈ రన్నర్స్కు విన్నర్స్కు టీంలు ఎవరైతే గెలిచిందో వాళ్ళకి కప్పులు దాంతోపాటు ప్రైజ్ మనీ ఇవ్వడం అనేది రేపు 11 గంటలకు తెలంగాణ భవన్లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి కేసీఆర్ గారు ఒక తెలంగాణ సాధన కోసం అహర్నిశలు కృషి చేసి తన ప్రాణాన్ని కూడా త్యాగాన్ని చేసేటువంటి సందర్భంలో కూడా వారు వెనుకడుగు వేయకుండా ఆమరణ నిరాహార దీక్ష చేసి ఈరోజు తెలంగాణ సాధించినటువంటి ఒక గొప్ప వ్యక్తి తెలంగాణ జాతిపిత మన కేసీఆర్ గారు. ఈ కేసీఆర్ గారు గత 10 సంవత్సరాల కాలంలో ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు అన్యాయం చేసినటువంటి ఒక పాలకులకు వ్యతిరేకంగా తెలంగాణ సాధించిన తర్వాత నీళ్లు, నిధులు, నియామకాల పేరు మీద ఈరోజు తెలంగాణను అభివృద్ధిలోకి తీసుకురావడం అనేది జరిగింది. మరి అదే తెలంగాణ ఈరోజు మరి గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే తెలంగాణ అభివృద్ధి చెందాలనో ఆ అభివృద్ధికి కుంటుపడే విధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహారం చేస్తూ ఉంది. మరి రైతు భరోసా కానీ వారు ఇచ్చినటువంటి ఒక 6 గ్యారంటీల అమలు కానీ 420 హామీలు కానీ ఏవి కూడా దాంట్లో మచ్చుకు 1-2 తప్పిస్తే ఈ హామీలను కూడా ఇంతవరకు నెరవేర్చినటువంటి ఒక సందర్భాలు కనబడుతుంది. మహిళలకు ఉచిత బస్సు తప్పిస్తే మరి ఏదైతే కళ్యాణ లక్ష్మి, తులం బంగారం అని చెప్పి మహిళలకు 2500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తా అని చెప్పి రైతు భరోసాను కూడా ఎగ్గొట్టి అదేవిధంగా పెన్షన్ ఏదైతే 2000 ఉందో దాన్ని 4000 ఇస్తా అని చెప్పి ఏదైతే ఉచిత బస్సు ఇచ్చిన తర్వాత ఆటోలకు ప్రతి నెల 12,000 రూపాయలు ఇస్తానని చెప్పి అనేక వాగ్దానాలు చేసినటువంటి ఒక ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఈరోజు అవన్నీ కూడా తుంగలో తొక్కి మరి మళ్ళీ పాత తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఒక అన్యాయాలను మళ్ళీ మనకు గుర్తు తెచ్చే విధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఈ యొక్క కాంగ్రెస్ వ్యతిరేక విధానాలు మరి ప్రజలు తప్పకుండా గమనిస్తూ ఉన్నారు. మళ్ళీ కేసీఆర్ గారే అధికారంలోకి రావాలనేటువంటి ఆలోచన ఈరోజు ప్రజల్లో నిర్మాణం అవుతా ఉంది. దానికి నిదర్శనం మొన్న పంచాయతీ ఎన్నికల్లో కూడా మరి దాదాపుగా 35% మరి సర్పంచులు గెలవడం, ఈరోజు కూడా మరి మున్సిపాలిటీ ఎన్నికల్లో దాదాపుగా 40%, 39% కాంగ్రెస్కి వస్తే 29% బీఆర్ఎస్కి వచ్చినాయి. అంటే ఇది అధికారంలో ఉన్న పార్టీకి మరి 40% అంటే 39% అంటే మరి 50% కంటే తక్కువగా ఈరోజు ఓట్లు సాధించింది. అంటే ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందనేది మరి దీన్ని అర్థం పడుతూ ఉంది. కాబట్టి మరి రాబోయే రోజుల్లో మళ్ళీ ఒకసారి టీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారం రావాలని కోరుకుంటున్నారు. మరి తెలంగాణలో కేసీఆర్ గారి ప్రభుత్వం మళ్ళీ ఏర్పడుతుంది అనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తాం. అందరికీ నమస్తే. ఇవాళ అంబర్పేటలో ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇంతకు ముందు 7 తారీఖుకి కేసీఆర్ క్రికెట్ టోర్నమెంట్ ఇనాగ్రేషన్ అయింది. మన తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎక్స్ మినిస్టర్, మన ఎమ్మెల్యే గారు, అంబర్పేట వెంకటరెడ్డి గారు ఎక్స్ కార్పొరేటర్ అంతా కలిసి మ్యాచ్ ప్రారంభించారు. ఇవాళ ఫైనల్ అయింది. 10 రోజులు మ్యాచ్లు మొత్తం చాలా మంచిగా జరిగినాయి. అంబర్పేటలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ టోర్నమెంట్స్ ఇంకా స్పోర్ట్స్కి
ప్రోత్సహిస్తున్నారు. అందరు కలిసి చాలా మంచిగా టోర్నమెంట్ జరిగినాయి. ఈ టోర్నమెంట్ కి చాలా సక్సెస్ చేసిన మా టీం కి అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను. మేము అందరు కలిసి ఇంకా ఫస్ట్ టోర్నమెంట్ అయింది, ఇంకా నెక్స్ట్ ఇయర్ సెకండ్ టోర్నమెంట్ కూడా జరిపిస్తాం, ఇంకా మంచి వాతావరణం జరిపిస్తామని అది చెప్తాం.